రైట్, ఇక ఇతర వివరాలు మాట్లాడుకుందాం. అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయండి? బీడీఎస్కి మనకి 100 సీట్ల ఇంటెక్ట్ అయితే ఉంది కాలేజ్. సో ఇందులో కరీంనగర్ కోట కేటగిరీ ఏ వాళ్ళకి 50% సీట్లు అంటే 50 సీట్లు, మేనేజ్మెంట్ కోట కేటగిరీ బి వాళ్ళకి 35% సీట్లు అంటే 35 సీట్లు, ఎన్ఆర్ఐ కోట కేటగిరీ సి వాళ్ళకి 15% సీట్లు అంటే 15 సీట్లు అనేవి క్లాసిఫికేషన్ చేసి పెట్టారు. ఓకే, ఇక ఇతర వివరాలు మాట్లాడుకుందాం. ఫీజులు ఎలా ఉంటాయి అంటే మనకి మోస్ట్లీ గవర్నమెంట్ కాలేజెస్లో ఫీజులు ఒకలా ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్లో ఫీజులు ఒకలా ఉంటాయి. కరీంనగర్ కోటాకు ఒకలా ఉంటాయి, మేనేజ్మెంట్కి ఎన్ఆర్ఐకి మరొకలా ఉంటాయి. అవన్నీ కూడా మాట్లాడుకుందాం. స్టేట్ కోటా అంటే కేటగిరీ ఏ కోటాకి 14,500, కేటగిరీ బి మేనేజ్మెంట్ కోటాకి 4,40,000 రూపాయలు, కేటగిరీ సికి 7 లక్షల రూపాయల వరకు మనకి ఫీజులు అయితే అవుతాయి. ఇవన్నీ కూడా ట్యూషన్ ఫీజులు మాత్రమే. సో ఇతర ఫీజులు కూడా మనకి కాస్త 50,000 నుంచి 1,00,000 లోపు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా, జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోవాలండి. ఇక అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో ఎండిఎస్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు కదా. 34 సీట్లు అయితే ఉన్నాయండి. 8 స్పెషాలిటీ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఆ 34 సీట్లు ఏ స్పెషలైజేషన్స్లో ఉన్నాయో చూద్దాం. ఓకే, మనకి ఓవరాల్ మెడిసిన్ అండ్ రేడియాలజీలో 2 సీట్లు, ఓవరాల్ అండ్ మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జరీలో 5 సీట్లు, పీరియోడోంటిక్స్ అండ్ ఇంప్లాంటాలజీలో 2 సీట్లు, కన్సర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడోంటిక్స్లో 6 సీట్లు, పీడియోడోంటిక్స్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్రీలో 5 సీట్లు, ఆర్థోడోంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెటిక్స్లో 6 సీట్లు, ప్రోస్థోడోంటిక్స్ అండ్ మ్యాక్సిల్లోఫేషియల్ ప్రోస్థెసిస్ అండ్ ఇంప్లాంటాలజీలో 5 సీట్లు, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీలో 3 సీట్లు అయితే వీళ్ళు ఇంటెక్గా తీసుకుంటున్నారు ఫర్ మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ పీజీ కోర్స్కి. ఓకేనా, అసలు మనం పీజీ కోర్స్ చేయాలంటే ఫస్ట్ యూజీ కోర్స్ బీడీఎస్ అనేది కంపల్సరీ కంప్లీట్ చేయాలి. బీడీఎస్లో మనం క్వాలిఫై అవుతాం కదా, దాని తర్వాత 1 సంవత్సరం ఇంటర్న్షిప్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు డీసీఐలో కానీ స్టేట్ డెంటల్ కౌన్సిల్లో కానీ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అలా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళనే డెంటిస్ట్గా గుర్తిస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు నీట్ ఎండిఎస్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఓకే, సో ఈ బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఎవరైతే మ్యాచ్ అవుతారో వాళ్ళందరూ కూడా ఎండిఎస్ కోర్స్ చేయడానికి అర్హత సాధించినట్టే. ఓకే.